నమస్కారం అండి. ఈరోజు 3 డేస్ మనం గ్యాప్ తీసుకున్నాం. సో, ఇప్పుడు రేపటి నుంచి మనకి బీటెక్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంది. ఇందులో ఒక 1030 సీట్స్ మళ్ళీ రావడం జరిగింది. 1070 సీట్స్ అప్రాక్సిమేట్‌లీ. సో, జీఓఆర్‌టీ నంబర్ 171 హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 14వ తారీఖు వచ్చింది ఈ జీవో. ఈ జీవోలో కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి. మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంది. ఇక్కడంతా కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఇదంతా మనకు అవసరం లేదు. సో జస్ట్ మీరు ఇన్ ద సర్కమ్స్టెన్స్ రిపోర్ట్ బై 90 సీట్స్ 570 ప్లస్ 840 అంటే 1300 1410 సీట్లు ఇవి వచ్చినటువంటి ఎక్స్ట్రా సీట్స్ ఏ కాలేజీలో వచ్చినాయి మాత్రం మనం చూద్దాం. శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో ఇంటేక్ ఎక్స్ట్రా వచ్చింది. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్లో వచ్చింది. 60 సీట్లు వచ్చినాయి. జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 30 సీట్స్. జోగిన్పల్లి బీఆర్ అంటే రీసెంట్గా అటానమస్ అయిందండి. ఇది మొయినాబాద్లో ఉంటుంది అటానమస్ కాలేజ్. ఇందులో ఒక 30 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. జోగి దీని కాలేజ్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ సెట్ అంటే సిఎంఆర్ ఫస్ట్ క్యాంపస్లో డేటా సైన్స్ 120 సీట్లు పెరిగినాయండి, 120 సీట్స్. సో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్సి ఏఎంఎల్ 60 సీట్లు పెరిగినాయి. జి నారాయణమ్మ 60 సీట్లు పెరిగినాయి. జేబీఐటి ఇది ఓల్డ్ కాలేజ్, జేబీఐటి కాలేజ్ మొయినాబాద్లో ఉంటుంది. ఇందులో సిఎస్సి జనరల్ 60 సీట్లు పెరిగినాయి. సిఎస్సి డేటా సైన్స్ 30 సీట్లు పెరిగినాయి. ఆల్టుగెదర్ జేబీఐటిలో 90 సీట్లు పెరిగినాయి. ఐఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 60 సీట్స్ ఐటీలో పెరిగినాయండి. ఐఆర్ఈలో 60 సీట్లు ఐటీలో పెరిగినాయి. ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్సిలో ఒక 30 సీట్లు పెరిగినాయి. సెయింట్ ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. దీంట్లో ఏఎంఎల్ వచ్చేసి ఒక 30 సీట్స్ పెరిగినాయి. వర్ధమాన్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ సంబంధించి 120 సీట్స్ పెరగడం జరిగింది. వర్ధమాన్లో 120 సీట్లు డేటా సైన్స్ పెరగడం జరిగింది. ఎంఆర్ఐటిఎస్లో కంప్యూటర్ సైన్స్, ఎంఆర్ఐటిఎస్ అంటే రీసెంట్గా అటానమస్ అయినటువంటి కాలేజీ. ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఎంఆర్ఐటి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 60 సీట్స్ పెరగడం జరిగింది. ఇది మొత్తం 570 సీట్స్. ఇవి కాకుండా విత్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అంటే ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్లు. ఎంఆర్సిడబ్ల్యూ మల్లారెడ్డి ఉమెన్స్లో డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో 60 సీట్స్ పెరిగినాయి. ఎంఎన్ఆర్లో ఇవి లాస్ట్ కౌన్సిలింగ్ వరకు లేకుండే. ఇప్పుడు ఎవరైనా కానీ ఎంఎన్ఆర్ పెట్టుకోదలుచుకున్నటువంటి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఎంఎల్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ కానీ 120 సీట్లు కొత్తగా రావడం జరిగింది. సో వీటిని ఆప్ట్ చేసుకోవచ్చు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అండ్ టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఈ రెండు యాజమాన్యాలకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మనకి 2 కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గట్కేసర్లో ఉంటుంది. ఎన్ఎఫ్సి గ్రిడ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. కేపీఆర్ఐఎం ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్గా వచ్చినటువంటి కాలేజ్ ఇది. అందుకని అన్ని దిక్కడ మనకి బీటెక్ అని ఉన్నట్లయితే ఇక్కడ బిఈ అని మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, కంప్యూటర్ సైన్స్లో 30 సీట్లు వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 30 సీట్లు వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 180 సీట్స్ వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్లో 120 సీట్స్, అప్రాక్సిమేట్లీ 360 సీట్స్ వచ్చినాయి. ఇది క్యాంపస్ హాస్టల్ కూడా ఉందండి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ కాలేజీకి అనుబంధంగా అంటే అదే క్యాంపస్లో ఉంటుంది. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనుకున్నటువంటి పిల్లలు ఎక్కడన్నా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంట్లో పాజిటివ్నెస్ ఏంటంటే కేవలం 45,000 ఫీజు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి కేఎంసిఈ కానీ, అదేవిధంగా ఎన్జిఐటి కానీ, సిబిఐటి కానీ, ఎంవిఎస్ఆర్ కానీ,
సో దీస్ ఆర్ ఆల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనుకున్నటువంటి విద్యార్థులు బిఈ కోర్సు ఈ కాలేజీని ఆప్ చేసుకున్నట్లయితే మీకు పెద్దగా ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 35,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు కట్టుకున్నట్లయితే క్యాంపస్లో హాస్టల్ కూడా ఉన్నటువంటి కాలేజ్ మీకు దొరుకుతుంది. నెక్స్ట్ టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మీర్పేటలో ఉంది. టీకేఆర్ యాక్చువల్గా ఈ తీగల కృష్ణారెడ్డి, తీగల రామిరెడ్డి అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అంటే బ్రదర్స్. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వెనక ఇంతకుముందు ఇది డిప్లొమా కాలేజ్గా ఉండేది. దాన్ని వాళ్ళు ఇప్పుడు ఒక 300 సీట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారు. కాలేజ్ పెట్టి దగ్గర 20 సంవత్సరాలు అయింది. ఇదేం కొత్త కాలేజ్ కాదు. బట్ ఎర్లియర్ వాళ్ళు డిప్లొమా కాలేజ్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి టిఆర్ఆర్ అనే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీగా దీన్ని రావడం జరిగింది. సో రేపు 17వ తారీఖు నుంచి ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 2-3 వీడియోస్ చేస్తున్నాను. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, మీకు అవసరమైనటువంటి అనేక సందేహాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ప్లీజ్ చాలా మంది మన వ్యూయర్స్ చూస్తున్నారండి. నేను చెప్తున్నా, సార్ మాకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది, ఫోర్త్ ఫేజ్ కూడా అయిపోతుంది, ఇంకా మీకు అవసరం ఏముంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. మీ కాలేజీలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అప్డేట్స్, మంచి చెడు, ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మీకు పాస్ అవ్వడానికి అవసరమైనటువంటి టెక్నిక్స్, మీకు కాలేజ్ వాడు ఎవడైనా దోకా చేస్తే దానికి ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మీకు జస్ట్ నాకు ఒక మెసేజ్ కనిపెట్టినట్లయితే ఆ కాలేజ్ వాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఛానల్లో పెట్టేస్తాను. బట్ తద్వారా భయపడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము హైయర్ ఎడ్యుకేషన్లో జరిగేటువంటి అనేక అక్రమాలని, అన్యాయాలని నా యొక్క స్థాయిలో స్టూడెంట్ తరపున, ఎందుకంటే నేను ఒక విద్యార్థి యూనియన్ నాయకుడిగా ఉండి నేను ఆ రోజుల్లో పెద్దగా ఏమీ సాధించలేకపోయాను. కానీ తుపాకీ తూటా కన్నా నోటి మాటే బలమైనటువంటిదని విశ్వసిస్తూ నా మాట ద్వారా మీ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, like and comment on my videos. Thank you.